దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకొనక ముందు ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోయే అంశం, ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన శూనేమీరాలు 3 అసాధ్యమైనటువంటి అద్భుతాలు మరి అనుభవించింది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ అద్భుతాలు మరి ఎటువంటివో ప్రియా దేవుని బిడ్డలారా, మరి వాటిని మనం తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా మరి ఏలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన ఆమె జీవితంలో ఎలాంటి అసాధ్యమైనటువంటి అద్భుతాలు దేవుడు చేసి ఉన్నాడో ప్రియా దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ పూర్తిగా ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని మీరు వీక్షించాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, మరి గత వారం ఇదే అంశానికి సంబంధించిన అనేకమైన ఆత్మీయ విషయాలు మరి మీ ముందుకి మా ఈ ఆరాధన ద్వారా తీసుకొని రావడం జరిగి ఉన్నది. అందులో భాగంగా మరి మిగిలినటువంటి ఆత్మీయ సందేశాన్ని ఈ పరిశుద్ధ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ ఈ వర్తమానాన్ని పూర్తిగా మీరు వీక్షించండి, వినండి. తద్వారా ఆత్మీయ మేలు మీరు పొందాలని ప్రభు సేవకునిగా నేను మిమ్మల్ని కోరుతూ ఈ యొక్క ఆరాధనను ప్రారంభ ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. నేను ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తరల వంచి ఈ ఆరాధన ప్రారంభ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రియా దేవుని బిడ్డలారా, మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్య, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. నాయన మహోన్నతుడా, ఈ వారమంతా కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడి ఈ విధముగా నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుంటూ నీ నామాన్ని గణపరచడానికి మా యొక్క ఈ ఆరాధన ఈ విధముగా దేవాయిగో నాయన మరి షూట్ చేసి యూట్యూబ్లో మేము అప్లోడ్ చేయడానికి దేవాయిగో మరి ఆన్లైన్ ద్వారా కూడా మా ఆత్మీయులందరికీ నీ యొక్క వాక్యాన్ని దేవా దీవెనకరమైన మా ఈ ఆరాధనను వారికి అందుబాటులోనికి తీసుకొని వెళ్ళడానికి దేవా మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. ఎంతోమంది ఆత్మీయులు ఈ ఆరాధనని మరి ఫాలో అవుతూ ఈ ఆరాధనలో చెప్పబడుతున్న ఆధ్యాత్మిక సందేశాల ద్వారా వారు పొందుతున్న ప్రతి విధమైన ఆధ్యాత్మిక మేలులను మాకు తెలియపరుస్తున్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు, వారి కుటుంబాలకు దీవెనకరంగా, మేలుకరంగా, ఆశీర్వాదకరంగా మీరు మార్చి ఈ ఆరాధనలో చెప్పబడుతున్న మీ ఆత్మ ద్వారా ఇగో నాయన మీరు తెలియపరిచే ఆయా సందేశాన్ని కూడా అయా నీ బిడ్డలు వినుటి ద్వారా అనేకమైన మేలులు పొందినట్లు మీ కృపదయ చేయమని, ఆ సందేశము కూడా వారి ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా మార్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమీన్, ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన, ఈ ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన ఈ క్రమంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నాం. ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. బెసలేలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభు నామాన్ని గణపరుస్తున్నప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు, సర్వశక్తిమంతుడైన దేవుని గణపరుస్తూ మహిమపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. ఈ సమయంలో ఈ ఆరాధనలో ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ప్రభు నామాన్ని గణపరచవలసిందిగా ప్రభు యేసుక్రీస్తు నామములో బెసలేల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుని బిడ్డారా, బెసలీలు వచ్చి ఒక ప్రత్యేకమైన కృతజ్ఞతాస్తుతి కీర్తన ద్వారా ఈ ఆరాధనలో ప్రభునామాన్ని గణపరిచినప్పుడు తనతో పాటు కలిసి మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన దేవుని గణపరిచిన ఆత్మీయులకు మీ అందరిని బట్టి, అదేవిధంగా బెసలీలను బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డారు, ఇది ఆరాధన సమయం. దేవుడి నీనా మన జీవితాల్లో చేసిన మేలులు ఉపకారాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ నిండు హృదయంతో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించే సమయం. ప్రియా దేవుని బిడ్డారా, మరి ఈ వారమంతా కూడా మనం సురక్షితముగా, క్షేమముగా, ఆరోగ్యకరమైన పరిస్థితుల నడుమ ఈ విధముగా ఆయన సన్నిధిలో ఆయన గణపరచగలుగుతూ ఉన్నాం, ఆయన మహిమపరచగలుగుతున్నాం, ఆయన నామాన్ని స్మరించగలుగుతున్నాం అంటే ఇది కేవలము ఆయన కృప. ప్రియా దేవుని బిడ్డారా, కనుక ఈ వారమంతా మన ప్రయాణాల్లో మనకు తోడుగున్న దేవుడు మనం తలపెట్టిన కార్యాలు సఫలపరిచి మనల్ని పోషించినటువంటి పోషకుడైన మన యేసయ్యకు, అదేవిధముగా మరి మంచి ఆరోగ్యము, ఆయుస్సునిచ్చి మనల్ని ఆయన కృపలో ఈ విధంగా నడిపిస్తున్నటువంటి దేవునికి ఈ ఆరాధనలో మనం గణపరుస్తూ ప్రియా దేవుని బిడ్డారా, తన శాంతిని, సమాధానమును, నెమ్మదిని ఇచ్చి మన కుటుంబాల్లో సంతోషము, ఆనందాన్ని కలుగజేసి ప్రియా దేవుని బిడ్డారా, ఆయన కృపలో మన జీవితాలు నడిపిస్తున్న దేవునికి, మరి నడిపించినటువంటి దేవునికి నిండు హృదయముతో ఈ ఆరాధనలో మన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకు వెళ్ళిపోదాం. రండి, మనం అందరం కూడా ఆయన మన ఎడల చేసిన మేలులు, ఉపకారాలు ఈ ఆరాధనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన నామాన్ని హెచ్చిస్తూ గణపరుస్తూ ఈ ఆరాధనలో మనం ముందుకి వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములు, 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 స్తోత్రములు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆశ్చర్యకరుడా, నీకు స్తోత్రములు. ఆలోచనకర్త, నీకు స్తోత్రములు. నిత్యుడగు తండ్రి, నీకు స్తోత్రములు. సమాధానకర్త, నీకు స్తోత్రములు. బలవంతుడైన గొప్ప దేవుడా, నీ ఘనమైన నీ పరిశుద్ధ నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతయు కూడా నీ సజీవమైన, బలిష్టమైన, పరిశుద్ధమైన హస్తాల క్రింద నన్ను మమ్మలను భద్రపరిచి కాచి కాపాడి సజీవులుగా, క్షేమముగా, ఆరోగ్యవంతులుగా మమ్మల్ని ఉంచిన సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నా. ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి అయా నీ కృపను, దయను జ్ఞాపకము చేసుకుంటూ ఆత్మతో సత్యముతో ఆరాధన చేస్తూ అయా ఇగో ప్రభు యథార్థమైన ఆరాధన చేస్తున్న మా ప్రియులపై నిండారని మీ దీవులు దిగనమని వేడుకొనుచు ఉన్నా. అయా వారి పట్ల మీరు చేసిన కార్యాలు అయా తలపోసుకుంటూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నప్పుడు వారి కృతజ్ఞతాస్తుతులను స్వీకరించండి. ప్రతి ఒక్కరిని తాకండి, ముట్టండి, అభిషేకించండి. మహోన్నతుడాని సందులో ప్రార్థిస్తున్నాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. నాకిన్నో మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. హల్లెలూయా యేసునాథా, కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిక ఆశలు లేవాను కొనగా, నాస నీవైతివే. ఆశలు తీర్చితివే, నలుదిశల నన్ను భయమావరింప, నా పక్ష మందుంటివే. నాక భయమిచ్చితివే. హల్లెలూయా
యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే, హల్లెలూయా యేసునాథా కృతజ్ఞత స్తుతులు నీకే. నాకిన్ను మేలులు చేసితివే, నీకేమి అర్పింతును దేవా, నీకేమి చెల్లింతును దేవా, నీకేమి చెల్లింతును. మహిమా స్వరూపైన మా ప్రభువా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికి వేలాది వందనములు, వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మహోన్నతుడా, ఈ వారమంతా అద్భుతమైన కృప చూపినవాడా, ఈ విధముగా నీ కృపను దయను నీ సన్నిధిలో మీ జ్ఞాపకము చేసుకుంటూ, మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరచడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఆరాధనలు నాతో పాటు కలిసి నీ కృపను దయను జ్ఞాపకం చేసుకుని, మహోన్నతుడు సర్వశక్తిమంతుడైన నీ నామాన్ని గణపరిచిన మా ప్రియులందరిపై నిండారిని మీ దీవులు క్రమరించినందుకు స్తుతులు చెల్లిస్తూ, మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపా సత్యములను బట్టి యేసయ్యా నీ నామానికి మహిమ ఘనత ఈ ఆరాధనను అర్పిస్తూ యేసునామములు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమీన్ ఆమీన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనలో నాతో పాటు కలిసి దేవుని యొక్క కృపను దయను జ్ఞాపకం చేసుకుని, ఆత్మతో సత్యముతో పూర్ణ హృదయముతో పూర్ణ బలముతో యథార్థమైన హృదయాలతో ఆయన నామాన్ని గణపరిచినటువంటి ఆత్మీయులకు మీ అందరిని బట్టి దేవాదేవునికి నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. దేవుని బిడ్డలారా, సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. మనుషుల మాటలు నమ్మదగినవి కావు. మనుషుల మాటల్లో అబద్ధం ఉంటుంది, మోసం ఉంటుంది. మనుషుల మాటల్లో ఏమండి యథార్థత ఉండదు. ప్రియా దేవుని బిడ్డలారా, వారి యొక్క స్వలాభాల కొరకు మోసపూరితమైన మాటల ద్వారా ఏమండి మరి వారు ఏం చేస్తుంటారంటే, కొంతమందిని వారికి అనుకూలముగా మార్చుకోవడానికి ఈ మోసపూరితమైన మాటల ద్వారా వంచిస్తూ ఉంటూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా, కనుక మనుషుల యొక్క మాటలు మనకి ఏ రకమైన మేలు చేయవు కానీ మోసం చేస్తాయి. వాటిలో ఏ రకమైనటువంటి నిజమనేది ఉండదు. వాటిని వినుట ద్వారా మనకి ఏ రకమైన మేలు కలగదు. కానీ దేవుని మాటలు, ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుని ప్రజలైన వారు దేవుని మాటలు వినుట ద్వారా విశ్వాసం బలపడుతుంది, మానసిక నెమ్మదిని పొందగలం, దేవుని నీతిలో స్థిరులుగా ఉండగలం, దేవుని పరిశుద్ధతలో స్థిరులుగా ఉండగలం, దేవుడు కోరే ఆత్మీయతను కలిగి దేవుని యొక్క ఆశీర్వాదాలు పరిపూర్ణముగా సంపూర్ణముగా ఆయన ద్వారా మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా, గనుక దేవుని మాటలు బలపరిచేవి, దేవుని మాటలు ఆదరించేవి, దేవుని మాటలు ధైర్యపరిచేవి, దేవుని మాటలు మానసిక నెమ్మదిని సమాధానమును మనకు దయచేసేవి. ఇటువంటి జీవము కలిగిన దేవుని మాటలు ఏమండి మన బలపరిచే దేవుని మాటలు వినడానికి ప్రార్థనాపూర్వకంగా మన హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకుందాం. ఈ సమయంలో విత్తబడబోయే వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబును ఆహ్వానిస్తున్నాను. జాన్ బాబు వచ్చి వాక్యం కొరకు ప్రార్థిస్తున్నప్పుడు ప్రార్థనాపూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకై సిద్ధపరచుకునవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేయవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో జాన్ బాబుని ఆహ్వానిస్తున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ పరిశుద్ధ ఆరాధనలో మాతో పాటు ఏకీవించి దేవుని నామాన్ని మహిమపరిచిన మీ అందరిని బట్టి ప్రభువుకి ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నానండి. మరి ఈ సమయంలో దేవుని వాక్యం కొరకు మనల్ని మనం సిద్ధపరచుకుందాం. ప్రార్థన చేస్తున్న నాతో పాటు మీరు అందరూ ఏకీభవించవలసిందిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరినీ కోరుచున్నాను. ప్రార్థన చేసుకుందాం. మహిమా స్వరూపైన మా ప్రభా, జీవాధిపతి అయిన యేసయ్యా, నీ ఘనమైన నామానికే మహిమ ఘనత ప్రభావం చెల్లించున్నాం దేవా. ఇప్పటి వరకు జరిగిన ఈ ఆరాధన కార్యక్రమంలో మాతో పాటు తొడుగుని నడిపించిన దేవా, మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఆరాధనలో ప్రతి ఒక్కరు మీరు దర్శించినందుకు, ప్రతి ఒక్కరిపై మీ అభిషేకాన్ని కుమ్మరించినందుకు మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం యేసయ్యా. మరి ఈ సమయంలో దైవజనుడి వాక్యాన్ని అందించిపోతుండగా వింటున్న ప్రతి ఒక్కరు వాక్యాన్ని శ్రద్ధగా వినేలా మీరు కార్యాన్ని జరిగించండి. వాక్యాన్ని ప్రతి ఒక్కరు సరైన విధానంలో అర్థం చేసుకునేలా మీరు కార్యాన్ని జరిగించండి. హెచ్చరికపు మాటలు తెలియజేస్తున్నప్పుడు వారిలో ఏదైనా ఆత్మీయ బలహీనత ఉంటే కనుక దాన్ని సరి చేసుకొని నీవు కోరే ఆత్మీయతలోనికి ప్రతి ఒక్కరు రాగలిగేలా మీరు కార్యాన్ని జరిగించండి. మరి ముఖ్యంగా వాక్యాన్ని వివరించి తెలియజేస్తున్న సేవకుడిపై నీ అభిషేకం నుంచి అద్భుతమైన వాక్య సందేశాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి మీరు తెలియజేయండి. ఈ ఆరాధన ముగింపు వరకు తోడైన ముందుకు నడిపించమని మీకే వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు
స్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకు జానుబాబు ప్రార్థించినప్పుడు ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థన పూర్వకంగా మీ హృదయాలను దేవుని యొక్క వాక్యం కొరకే సిద్ధపరచుకున్న మిమ్మును బట్టి, అదేవిధముగా భారభరితమైన హృదయంతో వాక్యం కొరకు ప్రార్థన చేసిన జానుబాబును బట్టి దేవాదేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధనకు ముందే మన అంశాన్ని మీకు తెలియపరచడం జరిగి ఉన్నది. అయితే ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునబోచున్నాం కనుక ప్రియా దేవుని బిడ్డలారా, మీ నిమిత్తమే మరొకసారి పరిశుద్ధ ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకునబోయే అంశాన్ని నేను మీకు తెలియజేయాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలారా, మనం ధ్యానం చేసుకునబోయే అంశము ఏమండి, ఏలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన షూనేమీరాలు 3 అసాధ్యమైనటువంటి అద్భుతాలు ఆమె అనుభవించింది అనేటటువంటి ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఈ ఆరాధనలో మనం ధ్యానం చేసుకుని పోతున్నాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ సందేశానికి సంబంధించిన మరి విషయాలను గత ఆదివారపు ఆరాధనలో కూడా మనం ధ్యానం చేసుకోవడం జరిగింది. ఒకవేళ ఎవరైనా వీక్షించలేనిటువంటి ఆత్మీయులు ఉంటే కొత్తగా మా ఛానల్ని ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబర్ చేసుకున్నట్లయితే ప్రియా దేవుని బిడ్డలారా, మరి మీ నిమిత్తమై మరొకసారి గత వారం ఈ అంశపు ఈ సందేశంలో తెలియపరిచినటువంటి విషయాలను మరొకసారి ఈ సమయంలో నేను తెలియపరుస్తున్నాను. మరి ఒకవేళ ఎవరైనా ఆసక్తి కలిగిన వారు గత వారపు ఈ యొక్క అంశానికి సంబంధించినటువంటి ఆ సందేశాన్ని మరి మీరు వీక్షించాలనే ఆసక్తి కలిగిన ఆత్మీయులు ఎవరు ఉన్నా మరి వీక్షించండి. ఎన్నో విషయాలు మీకు తెలియపరచబడతాయి. దాంతోపాటు ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని కూడా వీక్షించడం ద్వారా ఒక పరిపూర్ణమైనటువంటి సంపూర్ణమైనటువంటి గొప్ప దీవెనకరమైన సందేశాన్ని మీరు పొందుకోగలరు. ఒక ఆశీర్వాదకరమైన సందేశాన్ని మీరు మరి వినడానికి ఒక గొప్ప కృప దేవుడు మీకు అనుగ్రహిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం పరిశుద్ధ ఆరాధనలో చెప్పబడిన ఈ సందేశాన్ని దయతో మరి ఆత్మీయులైనటువంటి మీరందరూ కూడా ఒకవేళ వీక్షించలేని వారు దయతో ఈ అంశానికి సంబంధించినటువంటి విషయాలను గత వారం మరి చాలా మంచి ఆత్మీయ విషయాలు తెలియపరచడం జరిగినది. దయతో ఆ ఆధ్యాత్మిక సందేశ విషయాలను వినాలని ప్రభు పేరట నేను మిమ్మల్ని కోరుతున్నాను. అంటే ఒకవేళ వినలేని వారుగా ఎవరైనా ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా, చూడలేని వారిగా ఈ యొక్క ఆరాధన కానీ ఈ ఆధ్యాత్మిక సందేశాన్ని చూడలేని వారిగా ఎవరైనా ఉంటే దయతో చూడండి, వినండి, ఆత్మీయ మేలులు పొందండి. అయితే అందులో మిగిలినటువంటి ఆత్మీయ మరి విషయాలే, ఆత్మీయ సందేశాన్ని ఈరోజు ఈ ఆరాధనలో కొనసాగింపుగా మనం కొనసాగించుకుంటూ మిగిలినటువంటి ఆత్మీయ విషయాలు ఈ ఆరాధనలో మనం తెలుసుకోబోతున్నాం. దయతో ప్రతి ఒక్కరూ కూడా మరి గత వారం చెప్పబడినటువంటి అంశానికి సంబంధించినటువంటి ఆ ఒక ఆత్మీయ విషయాలను మీరు వినుట ద్వారా, వీక్షించుట ద్వారా మరలా ఈ విషయాలను కూడా విని వీక్షించుట ద్వారా ఒక పరిపూర్ణమైన సంపూర్ణమైనటువంటి ఒక దీవెనకరమైన సందేశాన్ని మీరు పొందగలరని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈ సమయంలో ఈ అంశానికి సంబంధించినటువంటి ఈ ఆధ్యాత్మిక ఈ సందేశంలోనికి వెళ్ళిపోదాం. ప్రియులారా, మన అంశానికి సంబంధించినటువంటి మరి మూలవాక్య వచనములు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము 8 నుండి 13 వరకు వ్రాయబడినటువంటి వాక్య వచనాలు ఉన్నాయని మరొకసారి నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం ఈ ధ్యాన వివరణలో ప్రియా దేవుని బిడ్డలారా, షూనేము అను పేరుకు అర్థాన్ని మనం తెలుసుకోవడం జరిగినది. అదేవిధముగా ఈ షూనేము పట్టణం ఎక్కడ ఉన్నదో కూడా గత వారం వాక్యాధారాలతో వాక్య వివరణ ద్వారా మనం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త ఎంత పవిత్రమైనటువంటి ప్రవక్తయో కూడా గత వారం మనం తెలుసుకోవడం జరిగినది. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈ విషయాల వివరణలో భాగంగా ఏలీషా ప్రవక్తను గూర్చి యేసుక్రీస్తును గూర్చి అద్భుతమైనటువంటి విషయాలను మనం గత వారం తెలుసుకోవడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకు ఆ విషయాలు మనం తెలుసుకోవడం జరిగినదంటే క్రైస్తవ విశ్వాస వ్యతిరేకుల కల్పిత బోధలను వాక్యానుసారంగా కూడా మరి ఖండించడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, గత వారం చెప్పబడినటువంటి ఆధ్యాత్మిక సందేశంలో అంటే చాలామంది ఏలీషా ప్రవక్త మీద మరి క్రైస్తవ విశ్వాస వ్యతిరేక మరి కల్పిత బోధకులు, వ్యతిరేక శక్తులు ఏలీషా జీవిత విధానం మీద బురద జల్లేవారు ఉన్నారు. లోపాలు చూపించే ప్రయత్నం చేయడానికి కొంతమంది ప్రయత్నాలు, అంటే బైబిల్ తెలియలేని వారు, ఏలీషా ప్రవక్తకు సంబంధించిన విషయాలు తెలియలేని వారు, మరి అదేవిధంగా క్రైస్తవ విశ్వాస వ్యతిరేక శక్తులు మరి అలాగే చేయడం జరిగింది. లేనిపోని విషయాలు కల్పించి
చెప్పడం, అదేవిధంగా యేసుప్రభు వారి గురించి కూడా ఆయన యొక్క క్యారెక్టర్, ఆయన జీవిత విధానం మీద కూడా రకరకాల బురదలు జల్లేటటువంటి పని చేసినటువంటి క్రైస్తవ విశ్వాసం మరి వ్యతిరేక శక్తులు ఉండుటను బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యానుసారమైన వివరణ గత వారం ఎలీషా ప్రవక్తకు సంబంధించిన విషయాల ద్వారా, యేసు ప్రభు వారికి సంబంధించిన విషయాల ద్వారా మరి మనం చెప్పుకోవడం జరిగి ఉన్నది. చాలా విలువైన విషయాలు గత వారం చెప్పడం జరిగి ఉన్నది. దయతో మీరు ఒకవేళ వినలేని వారు, గత ఆదివారం ఆరాధన వీక్షించలేని వారు మరి వీక్షించండి. ఆ సందేశాన్ని వినుట ద్వారా చాలా విలువైన విషయాలు మీరు తెలుసుకోగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. ఈ విషయాలకు సంబంధించినటువంటి వాక్యానుసారమైన వివరణతో పాటు వాక్యానుసారమైనటువంటి సమాధానాలు కూడా క్రైస్తవ వ్యతిరేక శక్తులకు తెలియజేయడం ఈ యొక్క అంశ సందేశంలో జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు ఎలీషా ప్రవక్త ఎంత పరిశుద్ధమైన ప్రవక్తయో తెలియజేయడం జరిగింది. యేసుక్రీస్తు ఎంత పరిశుద్ధమైన దేవుడో తెలియజేయడం జరిగినది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ఈరోజు మన అంశ సందేశాన్ని షూనేమీరాలకి గనురాలు అనేటటువంటి పేరు ఎలా వచ్చిందో తెలుసుకుంటూ ఈ యొక్క అంశ ఆధ్యాత్మిక సందేశంలోనికి మనం వెళ్ళిపోదాం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, షూనేమీరాలకి ఈ పేరు ఎలా వచ్చింది అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, షూనేము పట్టణ నివాసిగా ఉండుటను బట్టి షూనేమీరాలు అని పేరు ఆమెకి వచ్చింది. ప్రియా దేవుని బిడ్డలారా, అయితే ఈమె గనురాలిగా కూడా పిలువబడుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి, విషయాలు గమనించండి. అయితే ఘనం, గొప్ప స్త్రీ. ప్రియా దేవుని బిడ్డలారా, హిబ్రూ పదాన్ని బట్టి ఈ గొప్ప అనేటటువంటి మరి ఈ పదాన్ని ఏ విధంగానైనా మరి మనం తీసుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, ఏ విధంగానైనా అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆమె వయసులో మరి మంచి వయసులో ఆమె ఉన్నారు. అంటే వయసులో కూడా మంచి వయస్సు, అది కూడా ఆమె మరి గనురాలుగా గొప్ప మంచి వయస్సు కలిగిన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె రూపములో గొప్పది. ప్రియా దేవుని బిడ్డలారా, పేరు ప్రతిష్టల్లో గొప్పది గనురాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ధనములో ఆమె గొప్పది గనురాలు. మరి వంశములో కూడా ఆమె వంశాన్ని బట్టి కూడా ఆమె గనురాలు గొప్పదని మనం చెప్పుకోవచ్చు. ప్రియా దేవుని బిడ్డలారా, అంతేకాదు అన్నిటిలో గొప్పదనేటటువంటి అర్థాలు గనురాలు అనేటటువంటి లేక గొప్ప స్త్రీ అనేటటువంటి ఈ యొక్క మాటను బట్టి మనకి తెలియపరచబడుతుంది. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పట్టణములో ఈమె గొప్ప ధనికురాలు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె మంచి వ్యక్తిత్వం, మంచి లక్షణములు గల స్త్రీ అని కూడా మనం తప్పక తెలుసుకోవాలి. గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా, మరి షూనేమీరాలు గనురాలుగా ఆమె పిలువబడింది. గనురాలు అంటే ఆ పట్టణములో ఆమె గొప్ప ధనవంతురాలు, ఐశ్వర్యవంతురాలు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి గొప్ప పేరు ప్రఖ్యాతిగాంచిన గొప్ప స్త్రీగా ఆమె ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఈమెలో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక స్థితిగతులు ఏమిటి అంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె దేవుని సేవకులకు సహాయపడే వ్యక్తిత్వం కలిగినటువంటి మరి ఆ ఒక గనురాలుగా ఈమెని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారి, విషయాలు గమనించండి. ఈ సమయంలో కొన్ని ఆత్మీయ విషయాలు నేను మీకు తెలియపరచాలని ప్రభు సేవకునిగా నేను ఆశపడుతున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, ఈమె దేవుని సేవకులకు సహాయపడే వ్యక్తిత్వం. అయితే ఈ మధ్యకాలంలో కొంతమంది లోబులను, పిసినితనము గలవారిని చూస్తూ ఉన్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వీరు దేవునికి ఇచ్చేది అంటే వీరు దేవునికి ఇచ్చేది కూడా సనుగుకుంటూ ఇచ్చేవారిగా ఉండటమే కాదు. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఆ సనుగుకుంటూ ఇవ్వకూడదని కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-7 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే వీరేం చేస్తూ ఉంటారంటే, ఈ లోబులు, ఈ పిసినితనము గలవారు ప్రియా దేవుని బిడ్డలారా సనుగుకుంటూ, అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 6-7లో ఉన్నట్లు తినుము త్రాగుము అని అంటారే తప్ప ఆ మాట హృదయములో నుండి వచ్చినదిగా ఉండదు సరికదా. వారి ఆంతర్యములో లెక్కలు చూచుకును భ్రష్టులే ఈ లోబులు లేక పిసినితనము గలవారై ఉన్నారని మనం తప్పక తెలుసుకోవాలి. ఇలాంటి లోబులను, పిసినితనము గలవారిని మరి నేను అలాంటి వారిని చూడడం జరిగి ఉన్నది. ప్రియా దేవుని బిడ్డలారా, క్రీస్తును కలిగిన క్రైస్తవ విశ్వాసులు కానీ,
క్రీస్తును కలిగిన క్రైస్తవ సేవకులు కానీ దేవుని విషయాలలో ధారాళమైన మంచి వ్యక్తిత్వాన్ని మనసును కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. అయితే వీరు దేవునికి ఇచ్చేది తక్కువ, భూములను ఆస్తులను కూడగట్టుకోవడం ఎక్కువ. ప్రియా దేవుని బిడ్డలారు ఎవరు అంటే ఈ ఆ లోబులు లేక పిసినితనము గల క్రైస్తవులలోనే కొంతమంది ఇలాంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కలిగి ఉన్నవారు లేకపోలేదు. లోభత్వము, అదేవిధముగా పిసిని తనము. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే ఇలాంటి వారు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 9-11 వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. ఈ విషయాలు అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘమునకు రాసి తెలియపరిచిన విషయాల ద్వారా మనకు తెలియపరచబడుతుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా ఈ విషయాలు గమనించండి. అయితే దేవుని యొక్క సేవకులకు కానీ సేవకు కానీ పరిశుద్ధులలో బేదలకు కానీ అంటే రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 25-28లో మనం చూస్తుంటాం. పరిశుద్ధులలో కూడా బేదలైన వారు ఉన్నారు అని మనం చూస్తుంటాం. కనుక పరిశుద్ధులలో బేదలకు కానీ ఇచ్చే విషయంలో లోబులుగా కానీ పిసినితనము గలవారిగా ఉండక ప్రియా దేవుని బిడ్డలారా పౌరుషము గలవారై ఉండవలనని కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13-14లో మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ధారాళముగాను ఉత్సాహముగాను కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5-13 వరకు రాయబడిన ఆ వాక్య వచనాల్లో మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా ఈ షూనేమీరాలు దేవుని కార్యాలను చూచిన గనురాలుగాను భక్తిపరురాలుగాను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అంటే దేవుని యొక్క కార్యాల విషయమై ఆమె శ్రద్ధ కలిగిన ఆమెగా దేవుని యొక్క మనం చెప్పుకున్నట్లు దేవుని సేవకులకు సహాయపడే వ్యక్తిత్వం కలిగినటువంటి స్త్రీగా ఈ షూనేమీరాలను మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే దేవుని యొక్క వాక్యం కూడా ఏం చెప్తుందంటే దేవుని కార్యాలు మనం చూడాలి. దేవుని సేవకుల యొక్క అక్కరాల అవసరతలు ఎరిగి వారికి మనం సహాయపడేవారిగా మనం ఉండాలి. సంఘములో పరిశుద్ధులో బేదలైన వారిని కూడా ఆదరించేవారిగా మనం ఉండాలని ఈ విషయాలన్నీ కూడా ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-21 ఆ వాక్య వచనాల్లో ఈ అద్భుత సత్యాలు మనకి తెలియపరచబడుతుంటాయి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని సేవకులకు కానీ దేవుని యొక్క సేవకు కానీ పరిశుద్ధులలో బేదలకు కానీ ఇచ్చే విషయాలలో కొలత కొలిచి ఇయక మనఃపూర్వకముగా ఇయ్యగలిగితే ప్రియా దేవుని బిడ్డలారా లూకా సువార్త 6వ అధ్యాయం 38లో ఉన్నట్లు ప్రియా దేవుని బిడ్డలారా మీకు దేవుడు మనఃపూర్వకముగా కొలత కొలవకుండా ఆయన ధారాళముగా ఇచ్చు దేవుడై ఉన్నాడని ప్రభు సేవకునిగా నేను తెలియపరుస్తున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా ఎందుకంటే షూనేమీరాలు జీవితంలో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఆమె అనుభవించింది, పరిపూర్ణమైన ఆశీర్వాదాలు ఆమె అనుభవించింది, ధారాళమైనటువంటి ఆశీర్వాదాలు అనుభవించింది. దేవుని ద్వారా అనునిత్యము కూడా ఆమె అసాధ్యమైన అద్భుతాలు ఆమె అనుభవించింది. ప్రతికూల పరిస్థితులు ఎదురైన ఆ ప్రతికూల పరిస్థితులను కూడా తనకి గొప్ప ఆశీర్వాదకరంగా దేవుడు మార్చుటకు కారణం ఏంటంటే ప్రియా దేవుని బిడ్డలారా ఆమె దేవుని యొక్క సేవకులకు సహాయపడే మంచి వ్యక్తిత్వం కలిగిన స్త్రీగా ఉండుటను బట్టే పరిపూర్ణమైన సంపూర్ణమైన దీవెనలు ఆమె పొందుకోగలిగింది. ప్రియా దేవుని బిడ్డలారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా ఈ యొక్క గనురాలైనటువంటి షూనేమీరాలు ఆత్మ సంబంధమైనటువంటి వివేకము కలది, ఆత్మ సంబంధమైన వివేచన గల స్త్రీగా మనం చూస్తూ ఉంటాం. పిల్లల విషయాలు గమనించండి. మన గృహాలకు వచ్చేటటువంటి సేవకుల విషయమై వివేకము కలిగి మనం ఉండాలి. మన గృహాలకు వచ్చే సేవకుల విషయమై వివేచన కూడా మనం కలిగి ఉండాలి. ప్రియా దేవుని బిడ్డలారా ఎటువంటి సేవకులు మన గృహాలకు వస్తూ ఉన్నారు? వారు భక్తి గలవారా, భక్తి లేనివారా? విశ్వాసము గలవారా, విశ్వాసము లేనివారా? దేవుని పవిత్రత గలవారా, దేవుని పవిత్రత లేనివారా? దేవుని యొక్క నీతి కొరకు నిలబడేవారా, దేవుని నీతిని నెరవేర్చేవారా, లేక అనీతిని కలిగి అక్రమాన్ని కలిగి దేవుని యొక్క పని చేసేవారా అనేటటువంటి విషయాలను షూనేమీరాలు వలె ప్రియా దేవుని బిడ్డలారా వివేకము కలిగిన ఆత్మీయతను కలిగి ఉండాలి. వివేచన కలిగిన ఆత్మీయతను ప్రతి క్రైస్తవ విశ్వాసి కలిగి ఉండాలని ప్రభు సేవకునిగా ఈ సందర్భ విషయాల ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా షూనేమీరాలైనటువంటి గనురాలు వినయ స్వభావము గలదిగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా ఒక ఇంటి యజమానురాల్లో వినయ స్వభావము
ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. అహంకారము కాదు, గర్వము కాదు, ఏమండి పొగరబట్టినటువంటి జీవితము కాదు ప్రియా దేవుని బిడ్డలారా. వినయము అనేది చాలా మంచిది ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి వినయము అనేది ఏమండి అత్యున్నత శిఖరాలకు మనల్ని మరి హెచ్చించేదై ఉన్నది ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఆధ్యాత్మిక భక్తి చేస్తే సరిపోదు ప్రియా దేవుని బిడ్డలారా. వినయ స్వభావం అవసరం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి ఒక దేవుని ప్రజగా ఏమండి వినయ స్వభావాన్ని కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ప్రజల నుండి, ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన ప్రజల దగ్గర నుండి ఆయన కోరుకునేదే వినయ స్వభావమని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. ఏమండి నువ్వు ఎంత రాగాలు తీసి ఏమండి పాడేవనేది ఆయన కాదు ప్రియా దేవుని బిడ్డ. ఎంత వినయముతో పాడేవనేది ఆయనకి కావాలి. కొంతమంది ఏమండి రాగాలు తీసి పాటలు పాడుతూ ఉంటారు. ఇక వాళ్ళని మించినటువంటి ఏమండి పాటలు పాడేవారు లేదని ఏమండి వారిని వారే మెచ్చుకుంటూ వారిని వారే పొగిడేసుకున్నవారు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. అంటే దేవుని యొక్క మహిమను వారికే ఆపాదించుకునేటటువంటి కొంతమంది భ్రష్టులు లేకపోలేదు ప్రియా దేవుని బిడ్డలారా. ఒకవేళ ఎవరైనా వారిని మెచ్చుకున్నా ఏమండి మరి దేవుని మహిమపరచరు. వారిని వారే ఏమండి మరి ఆత్మలో ఏటవుతుంటారంటే ఆనందిస్తూ ఉంటూ ఉంటారు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అయితే వినయము లేనప్పుడు నీవెన్ని రాగాలు తీసి నువ్వెంత పాటలు పాడినా దాని ద్వారా ప్రయోజనం లేదు ప్రియా దేవుని బిడ్డ. ఆత్మీయ జీవితంలో వినయము కావాలి. దేవుడు వినయానికి ప్రాముఖ్యతను ఇస్తూ ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి అంతేకాకుండా మరి ఎంత గొప్ప ఆధ్యాత్మిక పాట పాడేవనేది కాదు దేవునికి కావాల్సింది ప్రియా దేవుని బిడ్డలారా. నీ బ్రతుకులో ఏమిటి వినయ స్వభావము ఉన్నదా, లేక నీ బ్రతుకులో ఏమిటి వేషధారణ ఉన్నదా ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి కావలసింది వినయ స్వభావము ప్రియా దేవుని బిడ్డలారా. ఏమిటి సాతానికి కావలసింది ఏంటంటే వేషధారణ జీవితం. ఈ విషయాన్ని మనం తప్పక తెలుసుకోవాలి. కనుక మరి దేవునికి వేషధారణ జీవితం ఆయన కోరుకోడు, అంగీకరించడు. నీ యొద్ద నుండి వేషధారణ బ్రతుకుని ఆయన ఎక్స్పెక్టేషన్ అనేది ఆయన చేయట్లేదు. నీ యొద్ద నుండి ఏటి ఆయన ఏమండి మరి కనిపెడుతూ ఉన్నాడంటే, ఏటి నీలో చూడాలనుకుంటున్నాడంటే వినయ స్వభావం ప్రియా దేవుని బిడ్డలారా. షూనేమీరాలు దేవుని యొక్క అసాధ్యమైన అద్భుతాలు ఆమె అనుభవించగలిగింది అంటే ఆమెలో ఏటుందంట ఏమండి వినయం ఉంది. ఆమె గొప్ప ఏమండి వయస్సులో కానీ, అందములో కానీ, పేరు ప్రతిష్టల్లో కానీ, వంశములో కానీ, ఏమండి ఐశ్వర్యములో కానీ, ధనములో కానీ అన్ని విషయాలలో ఆ షూనేము పట్టణములోనే ఆమె గనురాలుగా ఉన్నటువంటి ఆమెలో ఏటి ఉందంట వినయ స్వభావము ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు ప్రియా దేవుని బిడ్డలారా, దేన్నైనా బలవంతంగా అడిగి పొందాలనుకునే స్వభావము ఆమెది కాదు ప్రియా దేవుని బిడ్డలారా. విషయాలు గమనించండి. అంటే బలవంతంగా అడిగి పొందుకునేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఈ విషయాలు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా. ఈమె ఏమండి మరి గొప్ప దేవుని ఎడల నమ్మకం కలిగినటువంటి ఏమండి ఆత్మీయత కలిగినటువంటి గనురాలైనటువంటి స్త్రీగా ఈమెను మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. ఏమండి మరి దేవుని ఎడల అంటే ప్రియా దేవుని బిడ్డలారా, మరి దేవుని ఎడల ఖచ్చితమైనటువంటి సేవకుల ఎడల ఈమె మరి గొప్ప నమ్మకం కలిగినటువంటి స్త్రీగా మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా. మరి నీ ఇంటి నీ దీవెన కొరకు ఏమండి మరి దేవుని ఎడల విశ్వాసము కలిగి ఉండాలి ప్రియా దేవుని బిడ్డలారా. దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రియులారా, ఇవి మరి షూనేమీరాల్లో ఉన్నటువంటి గొప్ప ఆధ్యాత్మిక స్థితిగతులు. ఇలాంటి స్థితిగతులు ఒక గృహ యజమానురాలుగా ఏమండి క్రీస్తును కలిగిన నీవు కలిగి ఉన్నావో లేదో ఒకసారి నీవు పరీక్షించుకో ప్రియా దేవుని బిడ్డ. ఎందుకంటే మరి క్రీస్తును కలిగిన క్రైస్తవ ఒక యజమానురాలుగా నీ కుటుంబానికి నువ్వు ఉంటూ ఉన్నప్పుడు నిన్ను బట్టి దేవుడు ఏమండి నీ కుటుంబంలో అద్భుతాలు చేయాలని ఒకవేళ ఆయన అనుకుంటే అది నీ ఆధ్యాత్మిక జీవితం మీద ఆధారపడి ఉందని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. షూనేమీరాలు దేవుని ద్వారా అసాధ్యమైన అద్భుతాలు అనుభవించిందంటే ఆమె దేవుడు కోరేటటువంటి మంచి ఆత్మీయ లక్షణాలు ఆమె కలిగి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. గనుక ప్రియా దేవుని బిడ్డలారా, షూనేమీరాలు భోజనానికి ఆహ్వానించి పెట్టుటలో ఏలీషా ప్రవక్తను భక్తిగల దైవజనుడిగానే కాక ఒక పవిత్రమైన దేవుని ప్రవక్తగా గుర్తించి ఆయన మరి సేవకుడు అయినటువంటి గెహజీకి భోజనమును పెట్టుటను మనం చూడగలం ప్రియా దేవుని బిడ్డలారా.
ఈ విధముగా షూనేము పట్టణములో నివసించు మరి ఈ షూనేమీరాలు కుటుంబముతో దైవ సంబంధమైనటువంటి పవిత్ర సహవాసము, దైవ విధానములో, ఆధ్యాత్మిక విధానములో మరి ఏలీషా సేవకుడైనటువంటి గెహజీ మరి వీరికి షూనేమీరాలుకి షూనేమీరాల యొక్క భర్తకు ఆ కుటుంబానికి ఈ యొక్క దైవికమైనటువంటి పవిత్రమైన సహవాసం ఏర్పడినట్లు మనం చూస్తూ ఉంటాం. గనుకనే ప్రియ దినబిడ్లారా, తన భర్తతో ఏలీషా ప్రవక్త విషయమై రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 9లో భక్తిగల దైవజనుడు అని చెప్పుటను మనం చూడగలం. మరి చెప్పడమే కాకుండా మరి ఆయన గురించి ఏం చెప్పిందంటే, తన భర్తతో ఆమె ఇంటి గోడ మీద ఒక చిన్న గది కట్టించి ఆ దైవజనుడికి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభము మరి వీటిని అక్కడ మరి సమకూర్చాలి, పెట్టాలి అని తన భర్తతో చెప్పి అతని సమ్మతి మేరకు వీటన్నిటినీ ఏలీషా ప్రవక్తకు ఏలీషా ప్రవక్త సేవకుడైనటువంటి గెహజీ వీరిరువురు కూడా వారు షూనేము పట్టణములో మరి ఏలీషా ప్రవక్త పరిచర్యకు వచ్చినప్పుడు వారు ఆ పరిచర్యను ముగించుకొని మరి వారి కొరకు ఏర్పరచబడిన ఆ ఒక గదిలో వారు విశ్రాంతి పొంది మరి వారికి భోజనాలు ఏర్పాటు చేసినప్పుడు వాటిని స్వీకరించి అక్కడ మరలా ప్రభువుని గణపరిచి మరలా వారు కర్మేలు పర్వతానికి వారు నివాసం ఉన్నటువంటి స్థలానికి వెళ్ళుటకు ఈ విషయాల్లో ఒక అద్భుతమైనటువంటి సమర్పణతో ముందుకి వచ్చినటువంటి వారిగా షూనేమీరాల యొక్క భర్తని మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, ఈ విధముగా మరి భార్యాభర్తలు వారు సమ్మతించి ఏలీషా ప్రవక్తకు వీటన్నిటినీ సమకూర్చారు. వీటన్నిటినీ అంటే మంచము, బల్ల, పీట, దీపస్తంభము, అతని కొరకు ఒక గదిని కట్టించి ఇచ్చుటను మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త షూనేము పట్టణమునకు ప్రవక్త పరిచర్యకు వచ్చినప్పుడల్లా అక్కడ విశ్రాంతిని పొందుటను మనం చూడగలం. అయితే షూనేము పట్టణములో ఎవరికి తట్టలేని రాలేని ఆలోచనలు ఏలీషా ప్రవక్త విషయమై ఈమెకు కలగడం, ఆ ఆలోచనలను కార్యరూపం ఆమె దాల్చిన విధానాన్ని బట్టి ప్రియా దేవుని బిడ్డలారా, ఏలీషా ప్రవక్త ఒక దినమున ప్రియా దేవుని బిడ్డలారా గెహజీని పంపి మరి షూనేమీరాలను నా యొద్దకు రమ్మని చెప్పని గెహజీని పంపినప్పుడు గెహజీ వెళ్ళి ఆమెని పిలిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆమె వచ్చింది. ఆమె వచ్చి ప్రియా దేవుని బిడ్డలారా ఆ ఒక గెహజీ ఉన్నటువంటి ఆ ఒక మరి ఏ ఒక గదిలో ఆయన ఉంటూ ఉన్నాడో ఆ ద్వారము దగ్గర ఆమె నిలిచి ఉంది ప్రియా దేవుని బిడ్డలారా. అప్పుడు ఏలీషా ప్రవక్త తన సేవకుడైన గెహజీతో చెప్తున్నాడు, మరి ఆమెకి నేను ఏం చేయాలని ఆమె అనుకుంటుందో ఒకసారి ఆమెని అడుగు, అసలు ఆమె యొక్క అక్కర అవసరత ఏమైనదో కూడా అడుగు అని ఏలీషా ప్రవక్త తన సేవకుడైన గెహజీతో విషయాలు తెలియపరిచినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఆ సమయంలో ఏలీషా ప్రవక్త తన సేవకుడైన గెహజీతో మరి షూనేమీరాలు మన ఎడల ఎంత శ్రద్ధాభక్తులు ఆమె చూపింది గనుక ఆమెకి నేనేమి చేయకూడదునో మరి దాన్ని అడిగి తెలుసుకో అని తన సేవకుడైన గెహజీకి ఏలీషా ప్రవక్త తెలియపరిచినప్పుడు ఆ మాటను తీసుకుని వెళ్ళి మరి షూనేమీరాలకు మరి ఆ ద్వారము దగ్గర నిలిచి ఉన్న షూనేమీరాలతో మరి గెహజీ చెప్పినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా ఆమె ఏమంటూ ఉంటుందంటే, నా భర్త ముసలివాడు, నాకు కుమారుడు లేడు అంటే సంతానము లేదని మరి ఇప్పుడు ఆమె ఏటి కోరుకుంటుంది, సంతానము కావాలని కోరుకుంటున్నటువంటి విషయాన్ని గెహజీకి తెలియజేసి ఈ విషయాన్ని మరి ప్రవక్తకి నీవు తెలియజేయి అని షూనేమీరాలు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. పిల్లలు అలా తెలియపరిచినటువంటి ఆ సందర్భంలోనే ఏలీషా ప్రవక్త చెప్తారు, ఇగో మరలా వచ్చే సంవత్సరానికి ఇదే ఈ రోజుకి నీవు మరి ఆ ఒక కుమారునికి జన్మను నీవిస్తావు అనేటటువంటి మాటను వాగ్దాన ఆశీర్వాదంగా ఏలీషా ప్రవక్త మరి తన సేవకుడైన గెహజీ ద్వారా షూనేమీరాలకు తెలియపరచుటను మనం చూస్తూ ఉంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో శ్రద్ధ గలవారు ఉన్నారు, అశ్రద్ధ గలవారు ఉన్నారు, శ్రద్ధాభక్తులు గలవారు ఉన్నారు, శ్రద్ధాభక్తులు లేనివారు కూడా ఉన్నారు. ఈ విషయాలు దేవుని యొక్క వాక్య వెలుగులోంచి మనం తెలుసుకుందాం. ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెహూ శ్రద్ధాభక్తులు లేనివాడై ఉన్నాడు అని రాజుల 2వ గ్రంథం 10వ అధ్యాయం 31లో మనం చూస్తుంటాం.
అశ్రద్ధగా దేవుని కార్యములు చేయవాడు శాపగ్రస్తుడని ఇర్మీయా గ్రంథం 48:10 చూస్తుంటాం. అశ్రద్ధగా దేవుని పనిని చేయకూడదని దినవృత్తాంతాల 2వ గ్రంథం 9వ అధ్యాయం 11లో మనం చూస్తూ ఉంటాం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4లో బద్ధకముగా పనిచేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగునని మనం చూస్తూ ఉంటాం. సోమరి ఆశపడును గాని వాని ప్రాణమునికేమీ దొరకదు, శ్రద్ధ గలవారి ప్రాణము పుష్టిగా నుండునని సామెతల గ్రంథం 13:4లో మనం చూస్తుంటాం. శ్రద్ధగా పనిచేయవారు ఏలుబడి చేదురు, సోమరులు వెట్టి పనులు చేయవలసి వచ్చును. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 24లో మనం చూస్తుంటాం. శ్రద్ధ గలవారి యోచనలు లాభకరములు అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులార విషయాలు గమనించండి. తాలిమి లేక పనిచేయవానికి నష్టమే ప్రాప్తించును. తాలిమి అంటే తొందరపడి, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఇష్టము లేక, ఆసక్తి మరి లేక ప్రియ దేవుని బిడ్డలారా మరి మనస్సు లేక అనేటటువంటి విషయాలు కూడా అర్థాలు వస్తూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క విషయాలు మనకు సామెతల గ్రంథంలో కనబడుతూ ఉంటాయి. మొదటి యారోబాము తన యవ్వన కాలములో శ్రద్ధగా పనిచేయు వాడిగా ఉండుటను బట్టి రాజు అయినటువంటి సొలొమోను యోసేపు ఇంటివారి మీద అతన్ని అధికారిగా నియమించుటను రాజుల మొదటి గ్రంథం 11వ అధ్యాయం 28లో మనం చూస్తూ ఉంటాం. పిల్లరా ఈ విషయాలు గమనించండి. మనం శ్రద్ధ దేని మీద చూపాలి, దేని మీద చూపకూడదు. మరి శ్రద్ధ మనం కలిగి ఉన్నప్పుడు దేవుని కార్యాల విషయమై, శ్రద్ధాభక్తులు దేవుని విషయమై, దేవుని యొక్క కార్యాల విషయమై, దేవుని సేవకుల విషయమై, పరిచయం సంబంధించినటువంటి అనేక వాటి విషయమై శ్రద్ధాభక్తులు మనం కలిగి ఉన్నప్పుడే దేవుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన ఆశీర్వాదాలు మనం పొందుకోగలం. కానీ చాలామంది ఏం చేస్తారంటే శ్రద్ధ దేని మీద చూపిస్తూ ఉంటారంటే కొంతమంది విలువైన బట్టల మీద, మరికొంతమంది బంగారం మీద, మరికొంతమంది అందమైనటువంటి లొకేషన్ల మీద, సినిమాల మీద శ్రద్ధ చూపేవారు ఉన్నారు. అక్రమ సంబంధాల మీద, ఆస్తుల సంపాదన మీద, కార్లు కొనాలనే వాటి మీద శ్రద్ధ. కొంతమందికి అయితే విచిత్రం ఏంటంటే కొత్త నోట్లు పోగేసుకోవడం, కొత్త ఏవైతే డబ్బుకు సంబంధించినవి వస్తూ ఉంటాయో ఆ నాణ్యాలు వాటన్నిటిని సమకూర్చడం, వాటి మీద శ్రద్ధ చూపుతూ ఉంటారు. పిల్లరా ఈ విషయాలు గమనించండి. అంతేకాదు మరికొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మరి లోక సంబంధించినటువంటి వాటి మీద ఎక్కువ శ్రద్ధ చూపుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా అయితే దేవుని యొక్క వాక్యం చెప్తుంది మనం దేని మీద క్రీస్తును కలిగిన క్రైస్తవులు శ్రద్ధ చూపాలి, ఏ విషయాల్లో శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వాక్యం మీద, దేవుని యొక్క కార్యాల మీద, ప్రియా దేవుని బిడ్డలారా దేవుని పని మీద మనం శ్రద్ధ గలవారుగా మనం ఉంటూ ఉన్నప్పుడే శూన్యమీరాల వలె అసాధ్యమైన అద్భుతాలు మన జీవితాల్లో మనం చూడగలం. ప్రియా దేవుని బిడ్డలారా అయితే శ్రద్ధ అనేది భక్తి మీద కాకుండా మరి వాక్యం మీద కాక, దేవుని కార్యాల మీద కాక, దేవుని పని మీద కాకుండా ఒకవేళ మనం ఉంటే ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క బహుభయంకరమైనటువంటి కోపాన్ని చవిచూడక తప్పదు. ప్రియా దేవుని బిడ్డలారా గనుకనే ప్రియా దేవుని బిడ్డలారా మరి అశ్రద్ధగా ఎవరైతే దేవుని యొక్క పనులు, దేవుని కార్యాలు చేస్తూ ఉంటారో వారు శాపగ్రస్తులని దేవుని యొక్క వాక్యములో ఇర్మీయా గ్రంథం 48:10లో మనం చూస్తుంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. కనుక ఆధ్యాత్మిక జీవితంలో శ్రద్ధ శ్రద్ధాభక్తులు దేవుని ఎడల, దేవుని సేవకుల ఎడల, దేవుని యొక్క కార్యాలు, దేవుని పనుల విషయమై మనం కలిగి ఉంటున్నప్పుడు, ఆధ్యాత్మిక విషయాల విషయమై మనం ఉంటున్నప్పుడు దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదాలు ఈ శూన్యమీరాల వలె మనం పొందుకోగలం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా చాలామంది వేటి మీద శ్రద్ధ చూపుతూ ఉంటారంటే ప్రియా దేవుని బిడ్డలారా విలువైనటువంటి బట్టల మీద, బంగారం మీద, అందమైనటువంటి లొకేషన్స్ మీద, సినిమాల మీద, అక్రమ సంబంధాల మీద, ఆస్తుల సంపాదన మీద, ప్రియా దేవుని బిడ్డలారా కారుల మీద, కొత్త నోట్ల మీద కొంతమంది శ్రద్ధ చూపుతూ ఉంటారు. ప్రియా దేవుని బిడ్డలారా మరి కొంతమంది ఆ తిండి మీద శ్రద్ధ చూపేవారు, కొంతమంది నిద్ర మీద శ్రద్ధ చూపేవారుగా ఉండుటను మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా విషయాలు గమనించండి. అయితే ప్రియా దేవుని బిడ్డలారా క్రీస్తును కలిగిన క్రైస్తవుడు వీటి మీద శ్రద్ధ చూపేవానిగా కాకుండా ప్రియా దేవుని బిడ్డలారా మరి దేవుని మీద, దేవుని యొక్క సేవకుల మీద, వారు చేస్తున్న పరిచర్య మీద, ప్రియా దేవుని బిడ్డలారా అంతేకాకుండా ఆధ్యాత్మిక
ఏమండి జీవిత ఆ ఒక ఆధ్యాత్మిక భక్తి జీవితం మీద శ్రద్ధ చూపేవారిగా ఏమండి దేవుని బిడ్డలైన వారు ఉంటూ ఉన్నప్పుడు, ఏమండి దేవుని వాక్యం మీద శ్రద్ధ చూపేవారిగా దేవుని బిడ్డలైన వారు ఉంటున్నప్పుడు, దేవుని కార్యాల మీద శ్రద్ధ చూపేవారిగా దేవుని బిడ్డలైన వారు ఉంటున్నప్పుడు ఈ షూనేమీరాల వలె అసాధ్యమైన అద్భుతాలు ఏమండి మీ జీవితాల్లో మీరు అనుభవించగలరు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త ఎడల శ్రద్ధాభక్తులు చూపిన షూనేమీరాలకు దేవుడు అనుగ్రహించిన 3 అద్భుతమైనటువంటి ఆశీర్వాదాలు నేను మీకు తెలియపరిచి ఈ వారముతో ఈ అంశ సందేశాన్ని ముగించేటటువంటి ప్రయత్నాన్ని ప్రభు సేవకునిగా నేను చేస్తూ ఉన్నాను. ప్రియులారా, మొదట ఆశీర్వాదం నేను మీకు తెలియపరుస్తున్నాను. నిజంగా ఆమె ఏమండి దేవుని యొక్క మరి ప్రవక్త ఎడల ఆమె శ్రద్ధ చూపింది. అంటే ఏ ప్రవక్త యెహోవా దేవుని ప్రవక్తగా ఉన్నాడో ఏమండి మరి ఆ దేవుని మీద ఆమె శ్రద్ధ చూపింది. అదేవిధముగా ఆ దేవునికి సంబంధించిన ప్రవక్త మీద కూడా ఆమె శ్రద్ధ చూపుటను బట్టి, శ్రద్ధాభక్తులు ఆమె చూపుటను బట్టి మొదట దేవుడు ఏమండి మరి ఎలీషా ప్రవక్త యొక్క ప్రార్థన మనవి ఆలకించి ఆమె విషయమై సంతానమును దేవుడు ఆమెకి అనుగ్రహించినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియుల విషయాలు గమనించండి. అంటే ఆమె యొక్క ఇంటి పేరు వారసుడు ఆమెకి ఇయ్యబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారి విషయాలు గమనించండి. ఏమండి మరి దేవుని ఎడల మన శ్రద్ధాభక్తులు, దేవుని సేవకుల ఎడల ఆధ్యాత్మిక విషయాల విషయమై, దేవుని కార్యాల విషయమై షూనేమీరాల వలె మనము కూడా శ్రద్ధాభక్తులు కలిగిన వారిగా ఉంటూ ఉన్నప్పుడు ప్రియా దేవుని బిడ్డారా, మన జీవితాల్లో ఏమండి ఒకవేళ సంతానలేమి ఉన్నట్లయితే, సంతాన లోటు ఉన్నట్లయితే సంతానమును అనుగ్రహించే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారని ప్రభు సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. అయితే ఇవ్వబడినటువంటి షూనేమీరాల యొక్క కుమారుడు ఒక సందర్భం లేట్ అయ్యాడంటే ఎండ దెబ్బ ద్వారా ఆ కుమారుడు చనిపోవడం జరిగింది. ప్రియా దేవుని బిడ్డలారా, మరలా ఆ ఒక కుమారుని ఏమండి మరి ఏ ఎలీషాకైతే తన ఇంటి మీద గది ఏమండి తన విశ్రాంతి తీసుకోవడానికి ఆమె ఇచ్చిందో ఆ ఇంటిలో ఒక మంచం వేసింది కదా, ఆ కుమారుని, ఆ చనిపోయిన కుమారుని ఆ మంచం మీద వేసి ఎలీషా ప్రవక్త దగ్గరికి, కర్మేలు పర్వతము దగ్గరికి వెళ్ళి మరలా ఎలీషా ప్రవక్తను ఏమండి తన సేవకుడైన గెహజీని తీసుకుని వచ్చినప్పుడు ప్రియా దేవుని బిడ్డలారా, ఎలీషా ప్రవక్త ఏమండి యెహోవా దేవునికి ప్రార్థన చేయటం ద్వారా మరలా మరణించిన కుమారుడు ఏటయ్యాడంటే బ్రతికించబడ్డాడు. మరలా ఆ ఒక జీవము మరలా కుమారునికి అనుగ్రహించబడింది. ప్రియా దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, ఈ విషయాలు గమనించండి. అంటే సంతోషముతో ఆశీర్వాదాలతో ఆమె జీవితం ప్రారంభించబడింది. ఏమండి మరలా కొంతకాలం తర్వాత పొందిన ఆశీర్వాదము ఏమండి మరి ఆమెకి దుఃఖానికి గురయ్యేటటువంటి పరిస్థితిగా మారినప్పుడు మరలా దేవుడు దాన్ని వెనువెంటనే సంతోషంగా మార్చి ఆ కుమారునికి వెనువెంటనే మరలా జీవాన్ని ఎలీషా ప్రవక్త ప్రార్థన ద్వారా దేవుడు అనుగ్రహించి మరలా మరి షూనేమీరాలకు తన యొక్క కుమారుని సజీవునిగా, ఆరోగ్యవంతునిగా, ఏమండి జీవము కలిగిన వానిగా ఎలీషా ప్రవక్త ద్వారా దేవుడు తిరిగి ఇచ్చుటను మనం చూస్తుంటాం. ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 8 నుండి 31 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తుంటాం. ప్రియులారా, తర్వాత కాలంలో ఏమండి మరి ఒక బహుభయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో ఎలీషా ప్రవక్త అంటాడు, ఇగో నీ ఫిలిస్తీన్ల దేశమునకు వెళ్ళి ఇగో కొంతకాలం అక్కడ ఉండమని చెప్పినప్పుడు ఏమండి ఎలీషా ప్రవక్త మాటకి ఆమె లోబడి ఎలీషా ప్రవక్త ద్వారా చెప్పబడిన మాట దేవుని మాటగా ఆమె విధేయత చూపి ఆమె ఫిలిస్తీన్ల దేశమునకు ఏమండి తన యొక్క ఆస్తుపాస్తులు విడిచి వెళ్ళిపోవటను మనం చూస్తూ ఉంటాం. వెళ్ళి మరలా కొంతకాలం తర్వాత వచ్చేటప్పటికి ఆమె ఆస్తిని వేరొకరు ఏం చేశారు, ఆమె యొక్క భూమిని కబ్జా చేశారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆక్రమించుకున్నారు. ఆ సమయంలో దేవుడు ఆ యొక్క మరలా ఏమండి ఇశ్రాయేలు రాజును వాడుకొని ప్రియా దేవుని బిడ్డలారా ఆమె యొక్క ఆస్తి, ఆమె యొక్క భూమిని మరలా ఆమె పొందుకున్నట్లు ఆ రాజుని దేవుడు వాడుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియా దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలు రాజుల 2వ గ్రంథం 8వ అధ్యాయం 1 నుండి 8 వరకు రాయబడిన వాక్యవచనాల్లో మనం చూస్తూ ఉంటాం. కీర్తనల గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం కదా, 33, 18, 19లో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకును కరువులో వారిని ఏమండి సజీవులనుగా కాపాడుటకును యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను నిలుచుచున్నది అని మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, నిజంగా ఏమండి ఆమె శ్రద్ధాభక్తులు ఎలీషా ప్రవక్త ప్రకటించే దేవుని ఎడల, యెహోవా ఎడల ఆమె కలిగి ఉండుటను బట్టి ఏమండి సంతానాన్ని పొందుకుంది. ఆ సంతానము ఆ కుమారుడు మరణించినప్పుడు మరలా జీవం కలిగిన వానిగా
పొందుకోవడమే కాకుండా ఒక బహుభయంకరమైన కరువు వచ్చినప్పుడు ఏమండి ఆ కరువులో ఆమెని దేవుడు అద్భుతంగా ఫిలిస్తీన్ల దేశంలో పోషించినట్లు మనం చూస్తూ ఉంటాం. మరలా ఆమె తిరిగి వచ్చేటప్పటికీ ఆమె ఆస్తిని వేరే వారు కబ్జా ఆక్రమించుకున్నారు. అయితే మరలా వారి చేతుల్లోంచి విడిపించి ఆమెకి ఇచ్చటను మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, ఈ విషయాలు మనం ఏమండి మరి ఇంత సులభంగా మనం చెప్పుకుంటున్నాం, ఇంత తేలిగ్గా చెప్పుకుంటూ ఉన్నాం. కానీ ఇవి అసాధ్యమైనవే. కానీ శూనేమీరాలు జీవితంలో ఏమండి ఈ అసాధ్యమైన జీవితాలు ఆమె దేవుని ఎడల దేవుని సేవకుని ఎడల కలిగి ఉన్న ఆ శ్రద్ధాభక్తులు ఇలాంటి అసాధ్యమైన అద్భుతాలకు వారసురాలుగా ఆమెను చేసి ఏమంటే ఆమె జీవితాన్ని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఈరోజు మనందరం చెప్పుకునేటట్లు ఒక దీవెనకరంగా దేవుడు ఆమెను నిలబెట్టుటను మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, ఆయన విశ్వసించిన మన జీవితాల్లో కూడా శూనేమీరాలు లాంటి ఏమండి శ్రద్ధాభక్తులు దేవుని ఎడల దేవుని సేవకుల ఎడల ఏమండి పరిశుద్ధుల్లో బేదల ఎడల దేవుని కార్యాల విషయమై ఆధ్యాత్మిక భక్తి విషయమై మనం కలిగి ఉంటున్నప్పుడు ఏమండి అసాధ్యమైన అద్భుతాలు ఆయన మన జీవితాలు చేసే గొప్ప దేవునిగా ఆయన ఉన్నారు. ఈ మాటలు ప్రభు మన వెనుకల్లో దీవించునుగాక. ఇటు ఏమండి దీవెనకరమైనటువంటి పరిస్థితులతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలను నింపునుగాక. వచ్చే వారం మరొక నూతనమైన ఆధ్యాత్మిక సందేశంతో ఈ ఆరాధనలో మనం కలుసుకుందాం. ప్రియాధ్యాన బిడ్డలారా, రండి ముగింపు ప్రార్థన ఆశీర్వాదంతో ఈ ఆరాధన ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించవలసిందిగా ప్రభు పేరట మిమ్మల్ని కోరుతున్నాను. మహిమా స్వరూపిన మా ప్రభువా, జీవాధిపతి యేసయ్యా, నీ ఘనమైన నామానికి మహిమ చెల్లిస్తున్నాం. మా ఈ ఆరాధన ద్వారా ఈ కడవర దినాల్లో క్రైస్తవ విశ్వాసాన్ని బలపరచడానికి శక్తివంతమైన ఈ ఆధ్యాత్మిక సందేశాలు ఈ అంశాల రూపాల్లో ఈ ఆరాధన ద్వారా తెలియపరచడానికి మీరు మాకు ఇస్తున్న కృపను బట్టి మీకు వందనాలు. ఈ మాటలు వింటున్న మా ప్రియులు మీరు దీవించండి. వారి విశ్వాసాన్ని బలపరిచి శూన్యమీరాలు జీవితంలో చేసిన అద్భుతాలు వారి జీవితాల్లో కూడా చేస్తూ వారిని గణపరిచి తద్వారా మీరు మహిమ పొందమని దేవా, ఇగోనైనా ఈ ఆరాధన వీక్షించిన బిడ్డలందరినీ దీవించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు అలాగున భూమి నెరవేరునుగాక. మరుదున ఆహారం నుండి మాకు దయచేయము, మా రుణస్థులను క్షమించిన ప్రకారం రుణములు క్షమించము, శోధన లేక కీడు నుండి తప్పించము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరం నీవు నావు తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమైన కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆరాధనలో పాల్గొని సందేశాన్ని వీక్షించిన మా ప్రియులకు వారి ఆధ్యాత్మిక జీవితాలకు సర్వలోక పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలంతో నడిపించి కాపాడునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేశ్వర రక్తమే జయం, ప్రభేశ్వర రక్తము సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనము కలుగునుగాక. ఆమీన్, ఆమీన్. ఆశీర్వాదంబుల్మా మీద వర్షింపజేయు మీషా, ఆశతో నమ్మియున్నామో నీ సత్య వాగ్దానముల్ ఈ మాయి మీద కృమరించుము దేవా, క్రమర ప్రేమ వర్షంబోల్ కృమరించుము దేవా. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ ఆరాధన తదుపరి కానుకలు సమర్పించబడుతున్నాయి. ఈ ఆరాధన మీ ఆధ్యాత్మిక జీవితాలకు మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మీరు తలంచినట్లయితే మా విశ్వాస పరిచర్యలు మీరు పాలుభాగస్తులై తద్వారా కలిగే ప్రభు దీవులు మీరు పొందాలని ప్రభు సేవకును కోరుతూ మాటలు ముగిస్తున్నాను. ప్రభు మిమ్మును మీ కుటుంబాలను నూరంతులుగా ఆశీర్వదించునుగాక. తన సమాధానముతో ప్రభు మిమ్ములను మీ కుటుంబాలు నింపునుగాక. ఆమేన్, ఆమేన్. అతి పరిశుద్ధ